సో ఫైనలీ ఇంకా క్రూజ్కి వెళ్ళి 1:30 అయిపోయిందనమాట. రూమ్కి వచ్చి సెటిల్ డౌన్ అయి పడుకునేసరికి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం లేట్గానే లేచినాము. అండ్ ఈ పిల్ల ఇంత క్యూట్ పడుకుంది కౌస్ పైన. అండ్ చాలా చల్లగా ఉండింది ఆ రోజు. అంటే మార్నింగ్ పూట అయితే చాలా చాలా చల్లగా ఉంటుంది. సో ఇంకా బీచ్ సౌండ్ అండ్ మా బీచ్ వ్యూ ఇస్ లైక్ ఇన్సేన్. నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటానో సో రోజుకి. సో ఇంకా ఈరోజు బయట కూర్చోలే అనమాట. సో లోపల కూర్చొని రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. అండ్ బ్రేక్ఫాస్ట్ వాజ్ లైక్ సో యమ్. సో ఉప్మా అండ్ సాట్ ఎగ్స్ పెట్టారు అలాంగ్ విత్ దిస్ బ్రెడ్ అండ్ సమ్ గ్రేవీ కర్రీలా ఇచ్చారనుకుంటా, పొటాటో గ్రేవీ ఆర్ సంథింగ్. అండ్ ఆల్సో పొటాటో సలాడ్ ఇచ్చారనమాట, పొటాటో వెజీ సలాడ్. సో ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని ఇంకా బీచ్కి అండ్ 4కి వెళ్ళడానికి కంప్లీట్గా రెడీ అయిపోదామని చెప్పి మళ్ళీ రూమ్కి వెళ్ళుండి, బికాస్ బ్రేక్ఫాస్ట్కి టైం అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వచ్చామన్నమాట. మిడిల్లోనే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సో ఇంకా వెళ్ళి రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. D3 అండ్ మై అవుట్ఫిట్ ఇస్ లైక్ ప్లెయిన్ అనమాట. సో ఈరోజు కొన్ని ఫోర్ట్స్ అండ్ ఆల్సో బీచెస్ ప్లాన్ చేసినాం లైక్ యెస్టర్డే. సో లెట్స్ స్టార్ట్ ద డే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అండ్ మా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో లెట్స్ స్టార్ట్. ఇంకా అట్లా కంప్లీట్గా రెడీ అయిపోయా. నేను బన్ అప్డూ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే చాలా చాలా వేడిగా అయిపోయింది. నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడే అయిపోయినా అనుకుంటా కదా, లైక్ చల్లగా ఉంది అని చెప్పేసి. సో అప్పుడే సన్ చాలా బ్రైట్గా అండ్ హాట్గా వచ్చేసింది అనమాట. సో ఇంక ఇట్లా ప్లెయిన్ ఫ్రాక్ వేసుకొని రెడీ అయిపోయినా. అండ్ ఈ వ్యూస్ అయితే అటు ఇటు ఇటు అటు ఎంత క్యూట్గా ఉన్నాయి అసలు. మై ఫేవరెట్ అనే చెప్తాను నేను. సో బ్యూటిఫుల్. యాజ్ యూజువల్ ఇంకా అన్ని బ్లాగ్స్లో చెప్తానే ఉన్నా కదా మై ఫేవరెట్ వాక్ వే అని చెప్పి. సో ఇంకా లాస్ట్ డే స్కూటీ రెంటల్ తీసుకున్నాం కాబట్టి స్కూటీలో వెళ్ళినాం అనమాట. సో చిన్ని పార్కింగ్ ఉంటుంది. నేను లాస్ట్ బ్లాగ్లో అసలు పార్కింగ్ ఉండదు అని చెప్పినా అనుకుంటా. సో కార్స్కి ఉండదు, బట్ స్కూటీస్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా క్యూట్గా అట్లా వాక్ వేలో మేము ఈసారి నడుచుకుంటూ కాకుండా లైక్ బైక్ పైన వచ్చాము. అండ్ ఈసారి చపోరా అని ఫోర్ట్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి అంజనా అండ్ వెగటార్ మేము వెళ్ళాలనుకున్న బీచెస్ కొంచెం దగ్గర. సో అందుకే ఫస్ట్ ఫోర్ట్కి వెళ్దాము అని ఫిక్స్ అయినాము. అండ్ వ్యూస్ ఆర్ ఇన్సేన్ ఆబ్వియస్లీ. సో ఇంకా మేము 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి సిటీకి వెళ్ళాలంటే, కాబట్టి ఆబ్వియస్లీ మాకు 1/2 అవర్ 40 మినిట్స్ అక్కడే పోతున్నాయి అనమాట. బట్ వ్యూస్ ఆర్ ఆల్ వర్త్ ఇట్. సో ఇంకా అట్లా మేము లొకేషన్ పెట్టుకుని వెళ్తుంటే బ్యాక్ వాటర్ సైడ్ వెళ్ళినాం అనమాట. అండ్ అక్కడ ఈ శివ స్టాచ్యూ కనిపించింది, విచ్ ఇస్ సో క్యూట్ కదా. సో ఇంకా ఫోర్ట్కి ఎక్కాలనుకుంటే చాలా హిల్లీ రోడ్ ఉంటుంది. సో అది ఎక్కాలి. సో మా ఇద్దరు బాయ్స్ కలిసి ఇక్కడ టచ్ పినాల్ ప్లాంట్తో ఆడుకుంటున్నారు అనమాట. సో చాలా ఉన్నాయి అని అనుకుంటూ. సో దిస్ ఈజ్ ద వ్యూ. అసలు ఫొటోస్ అయితే క్రేజీ వచ్చినాయి. లైక్ మెంటల్ ప్రిపరేషన్ టు వాక్ అప్ స్టెయిర్స్. నిజంగా చాలా ఘోరంగా. ఏది ఎట్లున్నా ఏమన్నా వీళ్ళిద్దరు మాత్రం ఏడుకో పోతురు. వాళ్ళతో పాటు నేను వచ్చినా అని మర్చిపోయినారు. వాళ్ళిద్దరు వచ్చినా అనుకొని తిరుగుకుంటూ ఉన్నారు. Now heading to Anjuna Beach. And Vegatar ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఇట్ ఇస్ లైక్ పీస్ఫుల్. అన్ని క్రౌడెడ్ బీచెస్ కన్నా దిస్ ఇస్ లైక్ నైస్ అనమాట. లెట్స్ గో టు వెగటార్. ఓ సారీ, అంజునా. 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్ని. ఇవి ఒకరోజు కవర్ చేసుకుంటే ఇట్ విల్ లైక్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా అర్జున దగ్గరకు వచ్చేసిన తర్వాతకి వి ఫౌండ్ దిస్ ఫిషర్మ్యాన్స్ విలేజ్ అని చెప్పి ఒక రెస్టారెంట్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు ప్రాన్స్ అయితే చాలా చాలా నచ్చినాయి అనమాట. అండ్ వి థాట్ ఆఫ్ ట్రయింగ్ క్రాబ్. సో మా ముగ్గురులో ఎవరం ఇప్పటివరకు ఒక్కసారి కూడా క్రాబ్ తినలేదు. అండ్ వీఆర్ లైక్ జస్ట్
ట్రై చేద్దాము అని చెప్పి అక్కడ అకార్డింగ్ టు మార్కెట్ ప్రైస్ మనకి కుక్ చేసి ఇస్తారనమాట. సో ప్రైస్ వేరీస్ ఫ్రమ్ డే టు డే. మాకు అరౌండ్ 800 అట్లా పడింది. సో ఇంకా మేము సెలెక్ట్ చేసుకున్నాం ఒక క్రాబ్ని అండ్ మాకు అది ఓపెన్ చేయడానికి కూడా రాదు. సో ఇంకా ఇదే నేను చెప్పిన లైక్ ప్రాన్స్ అనమాట. చాలా జ్యూసీగా చాలా బాగుండే, కోటింగ్ కూడా ఎక్కువ లేకుండా చాలా బాగా కుక్ అయినాయి కూడా. నాకైతే చాలా చాలా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ బీచ్కి వెళ్ళినాం అనమాట. ఫుడ్ అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసినాను నేను ఈరోజు. అండ్ క్రాబ్ వాజ్ లైక్ అంటే గ్రేవీ బాగుంది అండ్ క్రాబ్ మాకు అసలు ఓపెన్ చేయడానికి రాలేదనమాట. సో ఇంకా ఇక్కడైతే టేస్ట్ చేసిన తర్వాత నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐ గాట్ ట్యాన్ సో మచ్. అది సన్ స్క్రీన్ కూడా క్యారీ చేయలేదు. నేను ఆబ్వియస్లీ ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అండ్ హీ హ్యావ్ ఆర్డర్డ్ సమ్ ప్రాన్ కర్రీ. సో దిస్ ఈజ్ ఎ క్రాబ్. అసలు మాకు ఓపెన్ చేయడానికి కూడా రాదు, అంటే ఎలా తింటారో కూడా తెలీదు. సో కుప్పి వాజ్ లైక్ ట్రై చేద్దాము ఏం కాదు అని చెప్పి ఆర్డర్ చేసిండు. అండ్ అక్కడ ఉంటారు కదా, సో వాళ్ళని అడిగామన్నమాట. మేము ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, సో లెట్ us know how to do this అని చెప్పి. సో ఇంకా తను హెల్ప్ చేశారనమాట. పాపం తనకు కూడా చేయి స్కిప్ అవుతుంది. సో మేమంటే చేతితో పట్టుకొని తినొచ్చు, కానీ మీకు అలా ఇయ్యలేం కదా అని చెప్పి తను చాలా చాలా కష్టపడి ఇరగొట్టాడు అనమాట దాని మొత్తాన్ని. బట్ టేస్ట్ వాజ్ లైక్ ఓకే బట్ కొంచెం ఫిషీ స్మెల్ ఉందన్నమాట. అంటే ఆ వాటర్ వేసి స్మెల్ ఉంటుంది కదా, సో అదైతే డెఫినెట్గా ఉంది. ఇంకా నేనైతే చాలా చాలా చిన్న పీస్ వేసుకొని ట్రై చేసిన అనమాట. అదే లైక్ తిను మంచిగా ఉంది కదా అంటే నో ఐమ్ గుడ్ విత్ మై ఫ్రైడ్ రైస్ అని చెప్పేసి. సో ఇంకా నా చికెన్ ఫ్రైడ్ రైస్ అది తినేసిన అండ్ నాకైతే అంత ఏం నచ్చలేదు. ఇట్స్ ఇస్ లైక్ ఓకే కానీ డెఫినెట్లీ మొత్తం అయితే నేను అస్సలు తినలేకపోతున్నాయి. అంటే హాఫ్ ఆఫ్ ద కూడా తినలేకపోతున్నాయి అనమాట. సో చిన్న పీస్ తిన్నా కాబట్టి అది లైక్ ఓకే నాకు చాలు అని చెప్పి సో ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని కొంచెం సేపు అక్కడే చిల్ అయిపోయినాం అనమాట. అండ్ దాని తర్వాత అంజునా బీచ్కి వెళ్ళినాము అండ్ సన్సెట్ అక్కడ చూడలేదు, వేరే బీచ్లో చూసినాం అనమాట. ఫ్రీగా పెడిక్యూర్ చేయించుకుంటాను ఫ్రెండ్స్. నేను ఫ్రీ పెడిక్యూర్ సెషన్ ఎట్ అంజునా బీచ్ గైస్. ఏంటో అంత ఫ్రీగా అయిపోతుంది. లుక్స్ లైక్ అ మినీ అక్వేరియం కదా. సో ఇంకా సన్సెట్ అయితే మేము బాగా బీచ్లో చూద్దాం అనుకున్నాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ బీచెస్ ఆఫ్ గోవా అనమాట. బాగాలో క్రౌడ్ కానీ వైబ్ కానీ చాలా చాలా ఉంటుంది. సో ఇంకా మ్యాక్సిమం చాలామంది టూరిస్టులకి ఫస్ట్ టైం విజిటర్స్ని మీరు బాగా బీచ్లో చాలా వరకు చూడవచ్చు. అండ్ మేము వెళ్ళినప్పుడు లక్కీగా కొంచెం రెస్ట్ తక్కువే ఉండింది. సో వీఆర్ ఫౌండ్ లైక్ ఏంది బాగా బీచ్ గురించి ఫుల్ బిల్డప్ ఇచ్చారు, అసలు ఏం లేదు కదా అని. సో వైబ్ అదంతా చాలా బాగుండే అనమాట. సో ఇంకా సన్సెట్ అప్పుడు చాలాసేపు అక్కడే నుంచొని ఉండే. సో నేను కొన్ని లైక్ టైమ్ ల్యాప్స్ వీడియోస్ కూడా తీసిన అనమాట, విచ్ ఆర్ సో ప్రిటీ అండ్ చాలాసేపు ఎంజాయ్ చేసిన. అండ్ నాకు చిన్ని శంఖం అలాంటిది దొరికింది, దాంట్లో నుంచి స్నేల్ బయటికి వచ్చింది. రాసిన బీచ్లు అన్నీ చూసేసినాం. ఎప్పుడు డిన్నర్కి పోతున్నాము. చాలా సంవత్సరాల తర్వాత డిన్నర్ చూడడానికి వెళ్తున్నాం గైస్. ఇంకా ఈరోజు ప్లాన్స్ అయితే అనుకున్నా జరిగినాయి. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే ఆన్ టైం రూమ్కి ఎవరు రీచ్ అయినాం అనమాట. సో లేట్ నైట్ రావడం వల్ల కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా. సో లైటింగ్ ప్రాపర్గా లేదు అండ్ హిల్ ఎక్కాలి కాబట్టి సో ఇంకా రూమ్కి టైంకి వచ్చేసి ఇంకా డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. సో కొంచెం ఫ్రెష్ అప్ వెళ్ళాల్సింది, బట్ మళ్ళీ లేట్ అయిపోద్ది అని చెప్పి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఈసారి మేము వాంగో అనే రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. దట్ ఈస్ లైక్ ప్యూర్ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ అనో ఏదో ఉండింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం ఫుడ్ అని చెప్పి మేము ఆర్డర్ చేసిన చూస్తే షాక్ అవుతారు మీరు. అండ్ తందూరి చికెన్ ఇస్ లైక్ నాన్ నెగోషియబుల్. అదైతే నేను ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ చేసుకొని తిన్నా అనమాట. సో ప్లేస్ ఇస్ లైక్ కోజీ అండ్ చాలా బాగుంది. అండ్ ఎక్కువ రష్ కూడా లేరు అనమాట. ఆబ్వియస్లీ మా సైడ్ రష్ లేరు అని చెప్పి నేను day 1 నుంచి చెప్తానే ఉన్నా. నెక్స్ట్ సీ ఫుడ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం, ఫిష్ ప్రాన్స్ అండ్ ఇంకొకటి ఏదో వచ్చిందనమాట దాంట్లో. సో టేస్ట్ వాజ్ గుడ్, బట్ నాకేందో అంత నచ్చలేదు. సో ఇంకా అట్లా కొంచెం తినేసినాం అనమాట. అండ్ తందూరి చికెన్ వాజ్ సో గుడ్. సో ఇంకా మా డిన్నర్ ఫినిష్ అయింది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్.